యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. మహాఘనుడవును మహోన్నతుడు నైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, మీరు నాకు ఇచ్చిన వర్తమానాన్ని టీవీలోను యూట్యూబ్లోను ప్రకటించడానికి నేను, నా ప్రియ మనుమడు ప్రభువా, మరి జాషువా డానియల్ మేమిద్దరం మీ సన్నిధిలో ఉన్నాం. తండ్రి, కృప చూపండి, సహాయం చేయండి. ఈ వర్తమానం మీరు ఇచ్చింది కనుక నాతో మాట్లాడించి మీరు మహిమ పొందండి. కనీసం వాక్యం వినిచినటువంటి వారిలో ఎవరైనా ఒక్కరైనా ప్రభువా మారు మనసు పొంది మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ నూతన క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ టు ఆల్ ది క్రిస్టియన్ వరల్డ్ అండ్ నాన్ క్రిస్టియన్ వరల్డ్. నేను క్రీస్తునందు ప్రేమతో మరి ఈ శుభాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మీకు నేను ప్రజెంట్ చేయబోతూ ఉంటుండగా శ్రద్ధతో ఆలకించండి. దేవుడు మీతో ఒకవేళ మాట్లాడితే మీరు ఆయన సురక్షకునిగా అంగీకరించి నిత్య రాజ్య వారసత్వమునకు వారసులు కావలసిందిగా ప్రభు నామం పేరిట ఆహ్వానిస్తున్నాను. ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏంటి అనగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు చదువుబడినటువంటి భాగంలో మనం తెలుసుకునేటటువంటి విషయాలు ఏంటి అని అంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ఈ శిశువు ప్రపంచం అందరూ ఎరిగినటువంటి పేరు ఏంటి అని అంటే యేసు. మరి ఆయనకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఆయనకున్నటువంటి కొన్ని పేర్లు. నంబర్ 1 ఆశ్చర్యకరుడు, నంబర్ 2 ఆలోచనకర్త, నంబర్ 3 బలవంతుడైన దేవుడు,
నంబర్ 4 నిత్యుడగు తండ్రి. నంబర్ 5 సమాధానకర్తయగు అధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమాధానకర్తయగు అధిపతి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేయాలా అని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని మనం కొంచెంసేపు వాక్యాధారముగా సమాధానకర్త ఆయన ఎలాగూ అయ్యాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుదాం. సమాధానకర్త ఇప్పుడు ఆయన సమాధానకర్తగా రావలసి వచ్చింది. అంటే అంతకుముందు సమాధానం లేదనే కదా. ఎవరితో ఎవరికి సమాధానము లేదు అంటే దేవునితో మానవునికి సమాధానం లేదు. ఎవరా మానవుడు? బైబిల్ చెప్పే మాట ప్రకారం సృష్టిలో మొట్టమొదటిగా సృష్టింపబడినటువంటి ఆది మానవుడు, ఆయన పేరు ఆదాము అని సత్యవేద గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. అయితే ఆ ఆదాము అనేటటువంటి ఆయనకు దేవునితో సమాధానం లేకుండా పోయింది. కారణం ఏంటి అనంటే దేవుడు సృష్టి అంతటిని ఆయన చూచినప్పుడు అన్ని జీవరాశులన్నీ కూడాను ఆడ మగ జతలు జతలుగా కనబడ్డాయి. అయితే ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఆదాము ఒక్కడే కనబడ్డాడు. అందుకని దేవుని హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఆదాముకు సాటైనటువంటి సహాయాన్ని ఇవ్వాలి అని అనుకొని ఆయన ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ఎముకలలో ఒక ఎముక, ఆయన మాంసములో కొంత మాంసము తీసి మరలా ఆ చోటును పూడ్చివేసి ఆ తీసినటువంటి ఎముకతోనూ తీయబడినటువంటి మాంసముతోనూ ఒక స్త్రీని నిర్మించాడు. ఒక స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తెచ్చి, ఇదిగో ఈమె చూడు, ఈమె నీలో నుండి తీయబడింది, నీ కొరకే ఈమె ఏర్పరచబడింది, ఈమెకి ఏమని పేరు పెడతావు అని ఆదామును అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను నరుడను గనుక నాలో నుండి తీయబడినటువంటి ఈమెకు నేను నారి అని పేరు పెడుతున్నాను అన్నాడు. వెరీ గుడ్. నరులలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అన్నాడు. అయితే ఆమె సృష్టిలో ఆదాము తర్వాత సృష్టింపబడినటువంటి వ్యక్తి కనుక ఆమెకు హవ్వా అని పిలువబడింది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడైనటువంటి యెహోవా
ఆదామును హవ్వకు సృష్టికర్త అయినటువంటి యెహోవా ఆయన ఆదాముతో ఒక మాట చెప్పాడు. వారిద్దరిని ఏదెను అనేటటువంటి వనములో వారిని పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నింటినీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే తోట మధ్యలో ఆకర్షణీయమైనటువంటి ఒక చెట్టున్నది, దాని ఫలములు నీవు తినవద్దు. దాని ఫలములు నీవు తినిన నాడు నువ్వు మరణిస్తావు. కనుక ఆ ఫలములు తినవద్దు అని ఆదాముతో దేవుడు చెప్పాడు. సరే, తన సహచరి అయినటువంటి హవ్వతో కూడా ఆదాము ఈ విషయమే చెప్పాడు. దేవుడు మనకి ఈ మాట చెప్పాడు, మనం అన్ని ఫలవృక్షాలు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు తినవద్దని దేవుడు మనతో చెప్పాడు. కాబట్టి ఆ వృక్ష ఫలాలు మనం తినకూడదు అని ఆమె కూడా చెప్పాడు ఈ విషయం. సరే, ఆయన తనుండేటటువంటి వారిద్దరూ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ స్థలము నుండి ఆయన కొంత దూరం వెళ్ళి తన పనిలో తాను ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి హవ్వ దగ్గరకు సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడు. ఇది నిజమా అన్నాడు. ఆ మాటకు ఆమె దాని యొక్క ఆది అంతము పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలుసుకోవాలని ఆశపడింది. ఇది నిజమా అని అడుగుతున్నావు, ఏ విషయము నన్ను అడుగుతున్నావు అని అడిగినప్పుడు, దేవుడు మీతో ఈ తోట మధ్యలోని వృక్ష ఫలాలు తినవద్దని చెప్పాడా అని అడిగింది. అవును, ఆయన చెప్పిన మాట వాస్తవమే. మేము అన్నీ తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు మేము తినకూడదు అని ఖండితంగానే చెప్పింది పాపం. అయితే సాతానుడు ఏమన్నాడు అని అంటే, ఆయన అంటే యెహోవా దేవుడు మీరు బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. కారణం, ఈ వృక్ష ఫలాలు మీరు తినినట్లయితే మీరు దేవదూతలైపోతారు. మీరు దేవదూతలు కావడం ఆయనకి ఇష్టం లేక అది తినవద్దని చెప్పాడు. కానీ నేను చెప్తున్న యథార్థం, మీరు ఆ వృక్ష ఫలాలు తినిన దినాన మీరిద్దరూ దేవదూతలైపోతారు అని చెప్పింది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నమ్మలేకపోయింది, కానీ సాతాను చెప్పిన మాట ఆమె నమ్మింది. గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అందిన వరకు ఆ కాయలు అందుకొని తిన్నది, తృప్తి పడింది. అంతటితో ఊరుకోక తన సహచరుడైనటువంటి ఆదాము గారి దగ్గరికి వెళ్ళి, ఇవిగో ఇంత మధురమైనటువంటి ఫలాలు నీవు తినలేదు, నన్ను తినలేదు ఇప్పుడు దాకా, ఎంత బాగున్నాయో తిని చూడు అని చెప్పింది. ఇంకేమి, అమ్మగారు చెప్పింది కాబట్టి మనోడు వెనక ముందు చూడకుండా దేవుడే తినవద్దని చెప్పినటువంటి ఫలాలు నీవెందుకు తిన్నావు అని అనకుండా తను కూడా తిన్నాడు. ఇదంతా చూస్తున్నటువంటి దేవుడు
మరలా అలవాటు ప్రకారం మరలా అదే సాయంకాలం తోటలోనికి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన పాద చప్పుడు విని వీరిద్దరూ కూడా చెట్ల చాటున దాగిపోయారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు. ఆదామా, ఆదామా, ఆదామా అంటే ఎక్కడో చెట్ల చాటున దాగి ఉండి అంటున్నాడు. ఎక్కడున్నావు అన్నప్పుడు నేను చెట్ల చాటున ఉన్నానన్నాడు. ఎందుకున్నావు చెట్ల చాటున అంటే నేను దిగంబరిగా ఉన్నాను, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నా యొక్క శరీరం మీద నూలు పోగు లేదు, నా యొక్క ఈ దేహాన్ని దాచుకోవటానికి నీకు కనబడకుండా, నా శరీర భాగాలు నీకు కనబడకుండా దాచుకోవటానికి నా శరీరం మీద వస్త్రమేమీ లేదు, అందుకని నేను చెట్ల చాటున దాగాను అన్నాడు. నీకు ఈ విషయం తెలియజేసిన వాడెవడు అడిగినప్పుడు అంటున్నాడు, ఇదిగో నాకు ఒక తోడు ఇవ్వమని నేను నిన్ను అడగలేదు కదా, నీవే ఒక అమ్మాయిని తెచ్చి నాకు ఇచ్చావు కదా, అసలు నీవు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వకపోతే ఆమె నా దగ్గరకు వచ్చి ఈ ఫలం నాకు ఇచ్చేది కాదు, నేను తినేవాడిని కాదు, ఈ నేరం అంతా నీదే అన్నట్టుగా దేవుడితోనే మాట్లాడాడు మనోడు ఆదాము. ఒక్క మాటలో, అయ్యా నేను మీరు చెప్పిన మాట దాటాను, ఆ మాట మీరేను, నన్ను క్షమించంటే ఒక మాటతో పోయేది. క్షమించటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి మహాకృప కలిగినటువంటి దేవుడైన యెహోవా ఎదుట అంటున్నాడు, ఈ నేరం నీదే, నేను అడగపోయినా ఒక అమ్మాయిని నాకు తెచ్చి తోడు ఇచ్చావు, ఆయన తిన్నది నాకు తెచ్చిపెట్టింది, నేను తిన్నా, మొదటి తప్పంతా నీదే అన్నట్టుగా ఆ నేరం ఆయన మీదనే వేశాడు. ఎంత తెలివి కలిగినాడండి ఆదాము. అదే తెలివి మనందరికి వచ్చింది. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వారు చేసినటువంటి నేరాన్ని నేరుగా నేనే ఇది చేశాను అని ఒప్పుకునేవాడు, ఒప్పుకునే స్త్రీ ఎవరైనా ఉన్నారా ఇది నానా? ఎవరు లేరు. నేరం ఇతరుల మీద నెట్టడమే మనం నేర్చుకున్నటువంటి విద్య. అది మన పితరుడైనటువంటి ఆదాము దగ్గర నుండి మనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మనం వింటున్నప్పుడు దేవుని యొక్క మాట మీరినటువంటి ఆదాముతో దేవునికి ఆయనకి ఉన్న సంబంధం తెగిపోయింది. ప్రియులారా, అందుకే మానవుడు తినుదినాన నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన మాట వెంటనే భౌతికంగా జరిగిపోలేదు. భౌతికంగా బ్రతికే ఉన్నాడు ఆదాము. 930 సంవత్సరాలు జీవించాడు. అయితే దినదినము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పిల్లవాడుగా ఆయన్ని కౌగిలించుకునేటటువంటి స్వాతంత్ర్యము కలిగినటువంటి ఆదాము ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్ళలేక దూరమైపోయాడు. మానసికంగా
ఆధ్యాత్మికంగా అతడు మరణించాడు. దేవునితో ఎప్పుడు సంబంధం తెగిపోయిందో అప్పుడే అతడు ఆత్మీయముగా మరణించాడు. నిత్య జీవమును పోగొట్టుకున్నాడు. తండ్రితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే తండ్రి ఏం ఆలోచించాడు అని అంటే, ఇతడు ఇంకా ఈ తోటలోనే ఉంటే, తోటలో ఇంకొక వృక్షం ఉన్నది, దాని జీవవృక్షం ఫలాలు ఇచ్చేటటువంటి చెట్టు ఉన్నది అక్కడ. ఆ ఫలాలను కూడా ఇతడు తిన్నట్టయితే ఇతడు నిత్య జీవముకు పొందేటటువంటి ప్రమాదం ఉన్నదని వాణ్ణి ఆ తోటలో నుండి కూడా దేవుడు వెలుపలికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి వారి దేహాలు దాచుకోవటానికి చర్మపు చొక్కాయిలు చేయించి బయటికి పంపించేశాడు. ఆ తరువాత 930 సంవత్సరాలు జీవించాడు ఆదాము. హవ్వలు ఇద్దరు బ్రతికారు. అయితే దేవునితో ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ అసమాధానాన్ని దేవునితో పోగొట్టుకున్నటువంటి సమాధానం పోయి ఆదామునకును దేవునికి మధ్య అసమాధానం ఏర్పడింది. అయితే కరుణా సముద్రుడు అయినటువంటి యెహోవా దేవుడు ఆదాము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆయనే తనలో ఉన్నటువంటి వాక్కు రూపముగా ఉన్నటువంటి ఆ వాక్కుయే శరీరధారి అయి భూలోకములోనికి రావటం జరిగింది. అందుకని అంటున్నాడు, ఆయన దేవునిలో ఉన్నటువంటి వాక్కు రూపములో ఉన్నటువంటి యేసు ప్రభు పరలోక మహిమను విడిచి భూలోకములోనికి ఒక చిన్న శిశువుగా, మానవ శిశువుగా, పవిత్రురాలైనటువంటి కన్య గర్భాన, అవి ఎలాంటి కన్య? నేరుగా దేవదూత ఆమె దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నీ గర్భవాసములో దేవుడే ఒక కుమారుడిగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి నీవు గర్భవతి అయిన తరువాత నీ గర్భములో నుండి ఒక శిశువుగా రావడానికి ఆయనే ఇష్టపడ్డాడు అని చెప్పినప్పుడు ఒక అమాయకమైనటువంటి ప్రశ్న అడిగింది. నేను పురుషుని జాడ ఎరుగని దానని నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది అని దేవదూతతో ప్రస్తావించినప్పుడు దేవదూత ఆమెతో చెప్పిన మాట ఏంటి అని అంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను క్రమ్ముతాడు, నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు, ఆ పుట్టబోయేటటువంటి కుమారునికి యేసు అని పేరు పెట్టు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయనే ఏకైక మార్గము అని చెప్పింది. ప్రియులారా, అందుకనే ఆ యేసు ప్రభువే తండ్రిలోనే ఒకప్పుడు తండ్రిలోనే ఏకమై ఉన్నటువంటి ఆయన ఇప్పుడు తండ్రి నుండి వేరై మానవ రూపమును ధరించి నిర్దోషి అయినటువంటి పవిత్రురాలైనటువంటి మరియ గర్భములో శిశువుగా జన్మించాడు. ఆయనే
సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా! సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్టయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, హల్లెలూయా, చూడండి, విశ్వాస మూలమున, క్రియల వలన కాదు. ఇక్కడ విశ్వాసము నీకు కావాలి. అంత మాత్రము చేత క్రియలు లేని విశ్వాసము కాదు, క్రియాపూర్వక విశ్వాసమే. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా! ప్రియులారా, యేసు ప్రభు భూలోకములో మానవుడిగా జన్మించడానికి కలిగినటువంటి ఏకైక కారణం ఏంటి అనంటే, దేవునితో మానవునికి తెగిపోయినటువంటి సమాధానాన్ని మరలా స్థాపించడానికి సమాధానకర్తగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా! ప్రియులారా, మరియు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అంటుంది, నాయందు అనగా యేసు ప్రభువునందు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు. ఇది సంగతి. దేవునితో పోగొట్టుకున్నటువంటి సమాధానం మరలా తిరిగి స్థాపించడానికి ఎవరొచ్చారు అంటే యేసు ప్రభువే. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకం అంటే ప్రజలే. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ప్రజలే. ఈ ప్రజలతో మీరు మమేకమై జీవించేటప్పుడు మీకు కొన్ని శ్రమలు వస్తాయి. అయినను ఈ శ్రమ కలిగినటువంటి లోకములోనికి నేను వచ్చాను, నేను ఈ లోకమును జయించాను. కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా! ప్రియులారా, లోకమును జయించినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తే. ఎందరూ ఆయనను హృదయపూర్వకముగా నమ్ముతున్నారు, వారందరూ దేవుని పిల్లలగటకు అధికారం అనుగ్రహించబడెను. హల్లెలూయా! ఒకప్పుడు సాతాను వలలో చిక్కినటువంటి నీవు, నిజదేవుడు ఎవరో తెలియనటువంటి నీవు, పాపములో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా నిన్ను దేవునితో సమాధానపరిచి విశ్వాస మూలమున నీతిమంతుడిగా నిన్ను తీర్చడానికి దేవుడే సహాయపడ్డాడు. ఆయనే ఆ వాక్కు రూపంలో ఉన్నటువంటి ఆయనే శరీరధారి అయి యేసు అని పేరుతోటి లోకములోనికి వచ్చి దేవునితో పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని తిరిగి స్థాపించడానికి ఆయనే ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి విశ్వాసమును మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానం వచ్చేసిన. హల్లెలూయా! ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారో వారందరూ నిత్య రాజ్య వారసులే. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడ్డారు. ప్రైజ్ లార్డ్.
స్త్రీవైనా పురుషులవైనా ఉన్నపాటున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ కానీ హృదయంలో చేర్చుకుంటే పరలోక రాజ్యం నీదే. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.